అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. నేటి ఉదయకాలం ముందు మన స్తుతి అంశం సత్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తము సమస్తమును చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యము అనే మాటని ఆధారం చేసుకొని సత్యములో ఉన్న ప్రాముఖ్యమైన విషయాల్ని ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం ముందు కూడా సత్యములో మన స్తుతి అంశం మనం ఏమి చేసినా సత్యము నిమిత్తమే సమస్తము చేయాలి అని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ సత్యము అనగా తండ్రి సత్యము, కుమారుడు సత్యము, పరిశుద్ధాత్ముడు సత్యము. నీ వాక్యమే సత్యము. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సత్యము అనే అంశంలో క్రీస్తు వారు కనిపిస్తున్నారు, సత్యము అనే అంశంలో పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు, సత్యం అనే విషయంలో తండ్రి కనిపిస్తున్నాడు, సత్యం అనే విషయంలో దేవుని వాక్యం కనిపిస్తుంది. కాబట్టి మేము సత్యమునకు విరోధముగా అనగా దేవుని వాక్యమునకు విరోధముగా, ప్రభువుకి విరోధముగా, పరిశుద్ధాత్మకు విరోధముగా, తండ్రికి విరోధముగా అనే భావాన్ని మనము పెట్టుకొని ఆ మాటని చదివితే మేము సత్యమునకు, మేము దేవుని వాక్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము. కానీ ఎంత గొప్ప మాట! మనుషులకు వ్యతిరేకంగా చేయొచ్చు, కుటుంబ సభ్యులకి ఏమైనా వ్యతిరేకంగా చేయొచ్చేమో కొన్ని సందర్భాల్లో, కానీ ప్రభువు నమ్ముకున్న బిడ్డలమైన మనము మాత్రం సత్యమై ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న సత్యమై ఉన్న క్రీస్తుకు విరోధముగా ఏమీ, అప్పుడప్పుడు కాదు, కొన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో చాలా భక్తి జీవితంలో కలిగి ఉంటారు కొంతమంది, కొన్ని విషయాల్లో కొన్ని వాక్యాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు, కొన్ని వాక్యాల్లో తప్పిపోతూ ఉంటారు. ఏంటంటే అన్నీ ఉండటం కష్టం బ్రదర్. అబద్ధం ఆడటం అనేది చాలా కష్టమైంది, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే అబద్ధం ఆడకూడదు. అబద్ధానికి జనకుడు, అబద్ధానికి తండ్రి సాతాను. అబద్ధం ఆడేవారు అందరూ సాతాను సంబంధమైన బిడ్డలు. మరి ఇక్కడ అబద్ధం ఆడకుండా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. ప్రేమ కలిగి ఉండటం, అందరితో ప్రేమ కలిగి ఉండటం కష్టమైన విషయం. ప్రార్థన చేయడం అందరికీ ఇష్టమైన అంశం. ఇక్కడ మేము సత్యమునకు విరోధంగా ఏ విషయములో, అది అబద్ధమాడే విషయం అయి ఉండొచ్చు, ఇతరులను ప్రేమించే విషయములు అయి ఉండొచ్చు, ఇతరులను క్షమించే విషయములు అయి ఉండొచ్చు, సత్యమై ఉన్న వాక్యం, వాక్యమే సత్యం, సత్యమే వాక్యము, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు, సత్యమే దేవుడు. కాబట్టి వాక్యానికి విరోధంగా ఏవిది, ఆ మాటలో ఎంత భావం దాగి ఉంది. ఏమీ చేయనేరము, కానీ సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నాం. సమస్తం చేస్తున్నారు, కానీ సత్యానికి విరోధంగా మాత్రం ఏం చేయట్లా. ఇది సారాంశం. కొన్ని చేయట్లా. మళ్ళీ ఇక్కడ కూడా భావాన్ని మనం విడిగా మనం ధ్యానం చేసుకుంటే సమస్తము చేయుచున్నాను, కొన్ని చేయటం కాదు. అంటే నమ్ముకున్న మనము అసత్య మార్గంలో ఉన్న మనం సత్య మార్గంలోకి వెళ్ళి సత్యమై ఉన్న దేవుని బిడ్డలుగా ఉన్నాము. సత్యవాక్యాన్ని చదువుతూ సత్యవాక్యం ప్రకారం నడుస్తున్న మనము చేసే ప్రతి కార్యము సమస్తము సత్యము నిమిత్తమే చేస్తున్నాము. ఆ సత్యానికి విరోధంగా ఏమీ చేయట్లేదని ఇక్కడ భావం. ఎంత నిగూఢంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చివరిగా 13వ అధ్యాయం 8, ఆ తర్వాత 1, 2, 3, 4, 5, 6 వచనాలు ముగింపులో ఆయన పలికిన అమూల్యమైన మాట, మేము సత్యమునకు విరోధముగా, మేము దేవుని వాక్యమునకు విరోధముగా, మేము ప్రభువుకి విరోధముగా ఏమీ చేయట్లేదు. అంత మాత్రమే కాదు, కానీ ప్రభు నిమిత్తం సమస్తము చేస్తున్నాం. ప్రభు నిమిత్తము విరోధంగా ఏమీ చేయట్లేదు, ప్రభు కోసం సమస్తము చేస్తున్నాం. సత్యముకు విరోధంగా ఏమీ చేయట్లేదు, సత్యం నిమిత్తము సమస్తము చేస్తున్నాం. అలాంటి సత్యమైన వాక్యాన్ని మన చేతుల్లో ఉంచిన విధానాన్ని బట్టి సత్యవంతుడైన దేవుని ఉదయకాలం ముందు జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్తుతిద్దాం. దేవుడి కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీకు స్తోత్రం వందనములైనా. మీరు సత్యవంతుడు, మీ వాక్యమే సత్యం.
సత్యమునకు విరోధంగా ఏమీ చేయకుండా సత్యము నిమిత్తము సమస్తము చేసే స్థితిలో మమ్మల్ని ఉంచిన విధానికే మీకు స్తోత్రవందనం తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.